Welcome viewers to another segment of MATA Convention. 13th 14th రోజు జరగబోతున్న MATA Convention గురించి మనతో ఎన్నో విషయాలు షేర్ చేసుకోవడానికి డిఫరెంట్ కమిటీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. We have రవి కామరాసు గారు, we have దాము గారు అండ్ మిస్టర్ రంగా గారు. వెల్కమ్ టు ద స్టూడియో అండి. థ్యాంక్ యూ. వీళ్ళందరితో మాట్లాడి మనం ఎన్నో విషయాలు ఇవాళ తెలుసుకుందాం. ఏప్రిల్ 13th 14th రోజు జరగనున్న MATA Convention గురించి మరికొన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి దాము గేదెల గారు ఇక్కడ ఉన్నారు. He's from the spiritual committee. Welcome దాము గారు. నమస్కారం అండి, నా పేరు దాము గేదెల. సుమారు 41 years నుంచి న్యూ జెర్సీలో ఉంటున్నాము. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు MATA అంటే మన అమెరికా తెలుగు అసోసియేషన్, ముఖ్యంగా మీరు ఎన్నో ఆర్గనైజేషన్లు వచ్చాయి వెళ్తున్నాయి పోతున్నాయి, అది కాదండి క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే సంస్కృతి, సేవ, సమానత్వం. ఇక్కడ చాలా ఆర్గనైజేషన్లు ఉన్నాయి, ఇక్కడ సమానత్వం ఇక్కడ లేదు. ఆ సమానత్వం లేకపోవడం వల్లే ఇన్ని ఆర్గనైజేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి వారికి ఉన్న ఏంటంటే పదవి పిచ్చి ఎక్కువైపోవడం అని చేయడం వల్ల లేదు. ఇప్పుడు ఏం చేశారంటే MATA వాళ్ళు, మన అమెరికా తెలుగు అసోసియేషన్, ఎస్పెషలీ ఫర్ ఫౌండర్ ఆఫ్ ఆర్గనైజేషన్ శ్రీనివాస్ గనగోని గారు, అదేవిధంగా ప్రతి శ్యామల గారు న్యూయార్క్లో ఉంటారండి. వాళ్ళు దే హ్యావ్ సమ్ ఐడియా, వై డోంట్ యూ డూ ఇట్ ఇన్ విల్ గివ్ ఫర్ అందరికీ ఛాన్స్ ఇద్దాము, మన వాళ్ళందరికీ అని చెప్పేసి సమానత్వం ఇద్దాం. అక్కడ మన పదవులతో సంబంధం లేదు. ఇప్పుడు మీరు అన్ని ఆర్గనైజేషన్లు మీరు చూస్తుంటారు, ప్రెసిడెంట్కి పోటీ చేయడం దీనికి, దీనిలో ఇక్కడ పోటీలు గట్టే ఉండవండి. అంత సమానత్వం. హూ ఎవర్ వాంట్స్ వర్క్ ఫర్ ద కమ్యూనిటీ, దట్స్ వై దే పుట్ మన అమెరికా తెలుగు అసోసియేషన్ అని ఇది స్టార్ట్ చేసిందండి. ముఖ్యంగా ఇది ఓన్లీ 1 year old, ఈవెన్ 10 months అవుతుంది. ఫస్ట్ టైం కిక్ ఆఫ్ కూడా మన రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో చేశాము. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ 13th 14th ఫస్ట్ కన్వెన్షన్ అండి. ఇప్పుడు కూడా కన్వెన్షన్ మనం ఎందరో చేస్తుంటాం, 2 years చేస్తాం, కానీ ఇక్కడ 1 yearకే చేస్తున్నాం. దానిలో ప్రత్యేకంగా మనకి ఇక్కడ 1 year చేస్తున్నాం. కానీ మీకు తెలుసు కదా, ప్రతి కన్వెన్షన్కి నేను ఐ వాజ్ దేర్ ఫర్ ఐఎమ్ వాచింగ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 2 million to 6 million they're spending for the lot of money for the ఈవెన్ ఇండియా పీపుల్ కానీ ఇక్కడ కానీ చాలా మనీ వేస్ట్ చేస్తున్నారండి. అందుకు శ్రీనివాస్ గనగోని ఎందుకు మనం మనీ వేస్ట్ చేయాలా, ఎందుకు తక్కువ చేయకూడదు అని చెప్పేసి ఆర్టిస్టులు కూడా దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ఎనీబడి ఫ్రమ్ ఇండియా అండి. అంతా కూడా ఇక్కడ వాళ్ళే తీసుకొచ్చి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మ్యూజిక్ వస్తున్నారు, అతనికి ఏం చేశారు, టూర్ చేస్తున్నారు కాబట్టి అతని కార్తీక్, అతను ప్లేబ్యాక్ సింగరు అండ్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ వస్తుంది, తెలిసిన వెంటనే అది పిలిచి మామూలుగా ఈ ఆర్గనైజేషన్లో ఏ రోజు చేద్దామని చెప్పేసి 14th గ్రాండ్ ఫినాల్ కింద పెట్టారు. ఆ విధంగా ఏంటంటే ఎక్కడ కూడా స్పెండ్ చేయడం లేదండి. ఆల్మోస్ట్ ఈవెన్ $500,000తో మొత్తం హోల్ కన్వర్షన్ చేస్తున్నారండి. ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ ఐఎమ్ వాచింగ్. ఇఫ్ యూ డూ ఎందుకంటే మీరు $500,000 చేస్తున్నాం ఏంటంటే లేద్దాము, ఏం చేద్దామంటే మనం మిగతా అమౌంట్ని మనం విల్ కీప్ దట్ మనీ 200,000 or 500,000 విల్ కీప్ దట్ మనీ అండ్ విల్ డూ ద సర్వీస్. మాధవ సేవ అని అంటాం కదా. అక్కడ మొన్న ఈవెన్ లాస్ట్ డిసెంబర్లో శ్రీనివాస్ గారు వెళ్ళారు. ఆల్మోస్ట్ ఈ కెనాట్ బి 2,000 క్యాటరాక్ట్ సర్జరీస్ చేశారండి అక్కడ. అంటే ఏమిటి ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను, స్పిరిచువల్ కమిటీ కదా, ఏంటి ఇవన్నీ దీని గురించి మాట్లాడితే ఐ నో ద ఆల్ మొత్తం సంస్థ గురించి నాకు తెలుసు కాబట్టి యూ హ్యావ్ టు నో ఎవ్రీబడి వాట్ ఈజ్ మన టీవీ అని మన అనేది తెలియాలి కాబట్టి అందుకనే చూసారా మన టీవీ మన మాట ఎంత కలిసిందండి, అవినాభావ సంస్థం. సో ఐఎమ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేషన్స్ టు శ్రీధర్ గారు. ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఆల్మోస్ట్ more than 25 years. సో వాళ్ళందరికీ కూడా మనకి TV5 అండ్ మన టీవీ తరపుని MATA తరపుని స్వాగతం సుస్వాగతం అండి. ఆ ఉద్దేశంతో ముఖ్యంగా ఏంటి మనకు చేద్దామంటే ముఖ్యంగా స్పిరిచువల్ ఉండాలి మనకి. ఎప్పుడు కూడా మనకి గాడ్ ఏమైనా ఇచ్చి బ్లెస్ చేయకపోతే మనకి సక్సెస్ అవ్వదు. అందుకని ఈ స్పిరిచువల్ కమిటీ పెడదామని చెప్పేసి ఎందరో వచ్చారు. ఇప్పుడు మామూలుగా శ్రీనివాస్ కళ్యాణ్ అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఈసారి ఎందుకు చేయకూడదని చెప్పి ప్రత్యేకంగా మన విజయవాడ నుంచి కనకదుర్గ, అక్కడ శాండిల్ గారు అతను ఉన్నారు, అతను కూడా మన సాయిదత్తపీఠంకి ఎప్పుడు వస్తుంటారు. చేత సాయిదత్తపీఠం రఘుజీ శంకర మంచి ఐఎమ్ ఆల్సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఫర్ సాయిదత్తపీఠం కలిపి చేద్దామని చెప్పేసి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ మాట్లాడుకొని నౌ ఈ స్పిరిచువల్ కమిటీ చేద్దామని చెప్పేసి అక్కడి నుంచి శాండిల్ గారు అక్కడి నుంచి వస్తున్నారు. ఐడియాస్ తీసుకొస్తున్నారు, 500 లడ్డూస్ తీసుకొస్తున్నారు, తర్వాత 300 ఉత్తరాయల్స్ తీసుకొస్తున్నారు, అదేవిధంగా పిక్చర్స్, పసుపు అని కుంకుమ అన్నీ మొత్తం అన్ని తీసుకొస్తున్నారండి, మొత్తం అంతా అక్కడి నుంచి. సో దానికి ఏంటంటే మార్నింగ్ 8 o'clockకి ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది విత్ మంగళ వాద్యాలతో. తర్వాత నెక్స్ట్ ఇక్కడ అక్కడి నుంచి మన ఇండియా నుంచి కూడా వచ్చారండి. అతను కూడా ఈ ట్రైన్డ్ ఫర్ ఆల్ మామూలుగా బతుకమ్మ వాళ్ళందరూ ఇంతవరకు డ్యాన్సులు అన్నీ అవ్వాయి అని చేసి వాళ్ళందరితో మంగళ వాద్యాలతో అప్ టు 8 నుంచి 9 వరకు ప్రొసెషన్ స్టార్ట్ అవుతుందండి. మెయిన్ 14th రోజు కదండి, 14th అండి. మార్నింగ్ ఫ్రమ్ 9 నుంచి 11 వరకు, మేబీ 11:30 వరకు మొత్తం ఈ కుంకుమ పూజ మొత్తం ఏంటంటే విఐపీస్, తర్వాత నెక్స్ట్ హూ ఎవర్ పార్టిసిపెంట్స్ ఇప్పుడు చేస్తారు కదా మన స్పిరిచువల్ కమిటీలో ఎవరు చేశారు రిజిస్టర్ చేశారో వాళ్ళకి $116 అండి.
ఫ్యామిలీకి. Right. దే కెన్ సిట్ దే. దే హ్యావ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 300 ఫ్యామిలీస్ అండి, అంటే ఆల్మోస్ట్ లైక్ 600 పీపుల్. సో వీఆర్ పుటింగ్ దట్ ఎవ్రీథింగ్ రోజు పెడుతున్నాము. శిరీష గారు షీ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్, ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ఎవ్రీథింగ్ ఇస్ చాలా బాగా చేస్తున్నారండి. ఐఎమ్ సో హ్యాపీ. ఆఫ్టర్ దట్ ఇమీడియట్లీ అయిపోయిన వెంటనే బయటకి మన ప్రొసెషన్ అయిపోయిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత బయటకి మన హాల్లోకి తీసుకొచ్చేసేసి, ఆ విధంగా ముందు రోజు కూడా రోజా గారని మన రఘుశంకర్ మంచి గారు మిస్సెస్ అండి, ఆమె ఆల్సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ది. ఆమె ఏం చేస్తారంటే సాటర్డే వచ్చేసేసి మొత్తం ఐడల్స్ అంతా కూడా ఆ రోజు మనం ఏమి చేయాలో మన డెకరేషన్లు చేస్తున్నారు. ముందు రోజు వచ్చేసేసి అది కూడా అయిపోతుంది సాటర్డే. వీఆర్ వెరీ వెల్ ప్లాన్, మంచి ప్లాన్ ప్రకారం ప్లాన్గా చేస్తున్నాము. తర్వాత ఇది అయిపోయిన వెంటనే ప్రసాదం అందరికి కూడా ఒక్క 300కే కాదండి, మొత్తం వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆన్ దట్ డే అట్లీస్ట్ ఆన్ సండే వీఆర్ ఎక్స్పెక్టింగ్ 2,500 to 3,000 people are expecting from floating. Okay. So we are expecting so many people are there. That's why శ్రీనివాస్ గణగోన్ గారు కూడా ఏం చేశారంటే, ఇప్పుడు మామూలుగా నేను కూడా ఆడియో విజువల్స్ దీనిలో కూడా ఉన్నానండి. ఐ విల్ టెల్ సంథింగ్ అబౌట్ ద ఆడియో విజువల్. వీ హ్యావ్ బిగ్ 10x24 స్క్రీన్ ఒకటి ఉంది మనకి, వాల్ రూమ్లో పెడుతున్నాము. ప్యానల్స్ ఉన్నాయి లెఫ్ట్ రైట్. అదేవిధంగా 4-5 సైడ్ రూమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెరాగాము, మండపు, తర్వాత సబరి, మొత్తం నీలకమల్ అన్నింటిలో కూడా సపరేట్ పెడుతున్నాము అనుకుంటున్నాం. ఒకవేళ ఎక్కువ మంది అయితే ఏం చేద్దాం అనుకుంటే శ్రీనివాస్ గణగారు ఏమన్నారంటే, లేదు మనకు ఆల్రెడీ ఇది ఉంది కదా, ప్లాజా ఉంది, ఆ ప్లాజాలో సెపరేట్గా మళ్ళీ 10x20 వీడియో స్క్రీన్ పెట్టేసి అక్కడ వీ విల్ సీ ద లైవ్ ఆల్సో. సో వీ డోంట్ వాంట్ మిస్ ఎనీబడి. దిస్ ఈస్ ద ఫస్ట్ కన్వెన్షన్. వీ వాంట్ ఎవ్రీబడి హ్యాపీ. సో ఎవ్రీబడి ఈస్ వర్కింగ్ హార్డ్. అఫ్ కోర్స్ ప్రవీణ్ గారు ఉన్నారు, తర్వాత నెక్స్ట్ కిరణ్ గారు ఉన్నారు, తర్వాత విజయ్ గారు ఉన్నారు, అంటే చాలా మంది ఉన్నారండి. ఐ డోంట్ వాంట్ మిస్ దేర్ నేమ్స్. ఐ నో ఫెమిలియర్ కాబట్టి నేను వాళ్ళ పేర్లు చెప్తున్నాను. డెఫినెట్లీ అఫ్ కోర్స్ బిహైండ్ TV5 మన టీం ఉంది కాబట్టి డెఫినెట్గా గ్యారంటీ ఇట్ విల్ సక్సెస్ ఫర్ ద ఈవెంట్. దాము గారు, దుర్గా పూజ గురించి మరికొన్ని విషయాలు షేర్ చేసుకోగలుగుతారా? అంటే ఏ టైంకి ఉంది, ఇంకా గంధర్వగానం ఈ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నట్టున్నారు, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తప్పకుండా అండి. అంటే 8 to మనం 9 అనుకున్నాం, ప్రొసెషన్ అంత అవుతుంది. అయిన తర్వాత ఈ 9 to 11 అయిపోయి పూజ అయిన తర్వాత అక్కడ కూడా మన కుంకుమ పూజ, ఇప్పుడు మన శాండియల్ గారు వస్తున్నారు, వచ్చేసి అక్కడ శ్రీచక్రం కూడా తీసుకొస్తున్నారు, అక్కడ కుంకుమ పూజ అని చేస్తున్నారు, దుర్గా పూజ చేస్తున్నారు. అది చేసిన తర్వాత ఆల్మోస్ట్ లైక్ క్లోజ్ టు 2.5 hours అవుతుంది, 2 to 2.5 hours అవుతుంది దుర్గా పూజ. ఫస్ట్ టైం హిస్టరీ అండి, ఇప్పుడు ఇంతవరకు చేయలేదు. సో ఎవ్రీబడి ఈస్ కమ్ అండ్ పార్టిసిపేట్. సో దానికి చాలా సంతోషంగా ఉంది. శ్రీనివాస్ గారు ఈ ప్లానింగ్, తర్వాత సాయి దత్తపీఠం రఘు గారు, ఎవ్రీథింగ్ దేర్ వాలంటీర్. లైక్ మార్నింగ్ 8 o'clock బ్రేక్ఫాస్ట్, ప్రసాదం అన్నీ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అదేవిధంగా దాంతోపాటు కూడా మన ఐడల్ గంధర్వ గానం అని మామూలుగా ఘంటసాల తాలూకా సింగింగ్ కూడా మేము స్టార్ట్ చేసాము. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఐడల్ గంధర్వ దీనిలో ఉన్నాను. మాట 2 కలిపి మేము 11 to 1 అది కూడా చేస్తున్నామండి. దానిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ. ఐఎమ్ సో హ్యాపీ, వీఆర్ ఎక్సైటెడ్. ప్లీజ్ కమ్ అండ్ పార్టిసిపేట్ అండి. థ్యాంక్ యూ దాము గారు, స్టూడియో వచ్చి మాతో ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఐ హోప్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ స్పిరిచువల్ ప్రోగ్రామ్స్. తప్పకుండా అండి. థ్యాంక్ యూ. నమస్కారం. సో నెక్స్ట్ విల్ ఇన్వైట్ రంగా మాడిశెట్టి గారు ఫ్రమ్ ద వాలంటీర్స్ కమిటీ. మాటా కన్వెన్షన్ వాలంటీర్స్ కమిటీ గురించి మనతో విషయాలు షేర్ చేసుకోవడానికి రంగా మాడిశెట్టి గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు ద స్టూడియో అండి. థ్యాంక్స్ అండి కిషోర్ గారు. థ్యాంక్ యూ. టీవీ ప్రేక్షకులందరికీ మాటా తరఫు ధన్యవాదాలు. సో రేపు April 13-14 తారీఖున గ్రాండ్ లెవెల్లో న్యూ జెర్సీలో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో మేము కన్వెన్షన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ఈవెంట్కి మేము ఆల్మోస్ట్ 30 కమిటీస్ దాకా చాలా కృషి చేసి దీన్ని సక్సెస్ చేయడానికి మేము ప్లాన్ చేసాం. ఎవ్రీ కమిటీలో కూడా ఒక్కొక్క ఫుడ్ రిజిస్ట్రేషన్, బ్యాంక్వెట్ కాడ నుంచి చాలా కమిటీస్, ఆల్ దీస్ 30 కమిటీస్ హ్యావ్ వాలంటీర్స్, యూత్ వాలంటీర్స్, మెన్, ఉమెన్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. Actually volunteers are unsung heroes. They are really key for the success of any event. That's true. So దీనికి కూడా మాకు చాలా మంది వాలంటీర్స్ పనిచేస్తున్నారు. సో ఇప్పుడు anybody still wanted to help our organization to grow, please contact me. ఎలా కాంటాక్ట్ చేయగలుగుతారండి మిమ్మల్ని? అంటే convention.mata
mat-us.org సైట్లోకి వెళ్తే మీకు కన్వెన్షన్ డీటెయిల్స్ ఉన్నాయి, ఓకే, అన్ని కమిటీస్ డీటెయిల్స్ ఉన్నాయి. దానిలో వాలంటీర్ కమిటీలోకి వెళ్తే నా కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ ఉంటాయండి. షూర్. ఆల్సో వీ స్టిల్ హ్యావ్ ఫ్యూ స్లాట్స్ ఓపెన్ ఫర్ వాలంటీరింగ్ అవర్ కంపెనీ. మాటా లాస్ట్ 10 monthsలో 22 స్టేట్స్లో చాలా విపరీతంగా వ్యాప్తి చెందిపోయిందండి. సో చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. దిస్ ఈస్ ద ఫస్ట్ కన్వెన్షన్ వీఆర్ డూయింగ్, దిస్ ఫస్ట్ యానివర్సరీ ఈవెంట్. We are expecting to rock this event. Sure. So please join and with all your team members so to make it more successful. My volunteer అందరికి కూడా వాల్యుబుల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ తరఫున సర్టిఫికెట్స్ లాంటివి ఇస్తాము. ఓకే, దీస్ సర్టిఫికెట్స్ ఆర్ వెరీ వాల్యుబుల్ ఫర్ ద యూత్ అండ్ ఆల్ టు ప్రెజెంట్ ఇన్ దైర్ different activities in their future. So please join us for this grand event. Sure. To make it success together. థ్యాంక్స్ అలాట్ రంగా గారు ఫర్ కమింగ్ టు ద స్టూడియో. మాతో ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు అండ్ వీ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద కన్వెన్షన్. Thank you very much. మాటా సింగింగ్ స్టార్స్ కమిటీ నుంచి మనతో ఈరోజు మాట్లాడటానికి రవి కామరాజ్ గారు ఉన్నారు. వెల్కమ్ టు ద స్టూడియో అండి. థ్యాంక్స్ అండి ఫర్ హ్యావింగ్ మీ. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పండి. అంటే వాట్ ఈజ్ ఇట్ అబౌట్, ఎప్పుడు స్టార్ట్ చేశారు, కొంచెం వివరాలు చెప్పగలుగుతారా? సో మీరు గమనించినట్టుగా మాట చాలా తొందరగా వ్యాప్తి చెందింది పేరు. సో ఆర్గనైజేషన్ ఒక 7 months టైంలోనే ఎన్నో స్టేట్స్ని చేరుకుని ఎంతో పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేసింది. సో వాళ్ళు అతి ఫాస్ట్గా 1 year విత్ ఇన్ 1 yearలోనే కన్వెన్షన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. రైట్. ఓకే, దాంట్లో మళ్ళీ ఒక సింగింగ్ స్టార్ అనేది ఒక టాలెంట్ సెర్చ్ ప్రోగ్రామ్ని పెట్టడం అనేది ఇంకా గొప్ప విషయం. ఎందుకంటే దానికి ఈజీగా మనకు ఒక 6 to 8 months టైం పడుతుంది ప్లాన్ చేయడానికి. సో మనం దాని తగ్గట్టుగానే మనం దానికి ఫ్లయర్ క్రియేట్ చేసాము. అంతా జడ్జిలు కూడా డిసైడ్ చేసుకున్నాం. కౌశల్య గారు జడ్జి వస్తున్నారు. సో అరౌండ్ డిసెంబర్ జనవరి టైంలోనే స్టార్ట్ చేసాము యాక్చువల్గా చేయడానికి. సో కాంపిటీషన్కి మేమంతా ఫ్లయర్స్ అంతా పంపించాం. కానీ అందరూ ఈ మాట ఏమిటి, మనం వేరే ఆర్గనైజేషన్ పేరు విన్నాం కానీ మాట పేరు ఎక్కడ వినలేదు, ఇదేంటి అని చెప్పి చాలా స్లోగా వచ్చింది రెస్పాన్స్ బిగినింగ్లో. ఓకే, తర్వాత కొంచెం మాట పేరు విని అరే చాలా బాగుంది, అన్ని చోట్లకి చాలా బిగ్ నెట్వర్క్ క్రియేట్ అవుతుందని అందరికీ గమనించి ఇమీడియట్గా ఇంకా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని మొదలెట్టారు. సో మేము ఈవెన్ దో ఫస్ట్ టైం ఒకసారి డెడ్ లైన్ పెట్టిన తర్వాత కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. 2 సార్లు డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. అంత రెస్పాన్స్ వచ్చింది అన్నమాట. సో ఈవెన్ టుడే నేను ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే ఒకళ్ళు ఎవరో ఫోన్ చేసి ఫిలి నుంచి నేను రిజిస్టర్ చేసుకుంటానండి, ఈజ్ దట్ ఓకే అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఆల్రెడీ డెడ్ లైన్ అయిపోయింది, బట్ స్టిల్ ఐ మీన్ చూద్దాం మీరు టెక్స్ట్ చేయండి అని చెప్పాను. సో ఆ విధంగా ఇది ఒక టాలెంట్ సెర్చ్ అంట. సింగింగ్ అనేది మనం పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు. సంగీతం కానివ్వండి లేదా క్లాసికల్ మ్యూజిక్, అదే మన మూవీ మ్యూజిక్ కానివ్వండి, ఫోక్ సాంగ్స్ కానివ్వండి. సో మనం వీళ్ళని ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని అని చెప్పి ఒక ఏజ్, పిల్లలే కాదు పెద్దలు కూడా రావచ్చు, అప్ టు ఏజ్ 45 పెట్టాము. సో ఈ విధంగా దిస్ ఈస్ ద ఫార్మాట్ అన్నమాట. సో ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? అంటే క్రైటీరియా ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది? సో యూజువల్గా అయితే మేము ఒక 4 rounds అట్లా పెడదాం అనుకున్నాము. ఆడిషన్ రౌండ్, ప్రిలిమినరీ రౌండ్ అండ్ దెన్ సెమీస్, ఫైనల్స్. బట్ సిన్స్ నేను ముందు చెప్పినట్టుగా మనకి రెస్పాన్స్ కొంచెం లేటుగా రావడం వల్ల, టైం వ్యవధి మనకి సరిగా లేకపోవడం వల్ల కుదించాల్సి వచ్చింది ఆ ఫార్మాట్ని. ఓకే, సో ఒక 2 rounds తీసేసి ఎండింగ్లో చాలా వచ్చింది రెస్పాన్స్. అందుకని డైరెక్ట్గా సెమీస్ అండ్ ఫైనల్స్ మాత్రమే మనం రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరపబోతున్నాము. సో రిపోర్టింగ్ టైమ్ ఇస్ లైక్ 8:30 ఆన్ 14th సండే రోజు. సో సెమీస్ ఒక 2 hours, దాని తర్వాత ఇంకొక 1.5 hours అట్లా మనం ఫైనల్స్ అనమాట. జడ్జెస్ ఎవరండి ఈ ప్రోగ్రామ్? సో మనకి జడ్జెస్ వచ్చి కౌశల్య గారు ఫైనల్స్కి. సో సెమీస్కి ఇంకా వేరే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. థ్యాంక్స్ రవి గారు కమింగ్ టు ద స్టూడియో అండ్ షేరింగ్ ఎ లాట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మీ ప్రోగ్రామ్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ అండ్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో ఇవ్వండి మన మాటా కన్వెన్షన్ విశేషాలు. 13th and 14th రోజు మేము మా టీంతో అక్కడ ఉండబోతున్నాం అండ్ వీ హోప్ టు సీ యూ దేర్. సో బిఫోర్ క్లోజింగ్ ద ప్రోగ్రామ్, దాము గారు ఎనీ ఫైనల్ థాట్స్ మీరు ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారా? తప్పకుండా అండి. మాట మన అమెరికా తెలుగు అసోసియేషన్ 13th, 14th గ్రాండ్ సెలబ్రేషన్ చేస్తున్నాము. ముఖ్యంగా మన
మార్నింగ్ స్టార్టింగ్ పూజ దుర్గా పూజతో స్టార్ట్ చేసి ఎండింగ్ విత్ మ్యూజికల్ నైట్ విత్ కార్తీక్తో చేస్తున్నాం. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్మోస్ట్ లైక్ 4,000 to 5,000 పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. వీఆర్ సో హ్యాపీ, వీఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్, దెర్ ఇస్ నో గ్లిచెస్. ఐఎమ్ షూర్ గివింగ్ గ్యారంటీ బికాస్ వీ ఆల్ ఎవ్రీథింగ్ బాగా ఎస్టాబ్లిష్ చేసాం. అన్ని కమిటీస్ బాగా వర్కౌట్ చేస్తున్నారండి. ముఖ్యంగా ఫస్ట్లీ స్టార్టింగ్ యాక్చువల్గా వితిన్ 14 daysలోనే వితిన్ 2 monthsలోనే మన రవి గారు అతను ఈ పార్ట్ ఆఫ్ ద మాటా సింగింగ్ స్టార్ట్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్. ఎవ్రీబడీస్ యూత్ చాలా దీనిగా ఉన్నారు పాడడానికి. రవి గారు ఎక్కువగా చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్స్ ఫర్ ద TV5 శ్రీధర్ గారు, మన టీవీకి, మన రాగిణి గారికి, కిషోర్ గారికి, తర్వాత శరత్ గారికి లేరు, వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి మాట తరపుని. సో ఇవండి విశేషాలు. 13th 14th రోజు జరగబోతున్న కన్వెన్షన్ గురించి మనం ఎన్నో విషయాలు ఇవాళ తెలుసుకున్నాం. 13th 14th రోజు మేము అక్కడ ఉంటాం, మా టీం మొత్తం అక్కడ ఉంటారు. సో మీరు కూడా వచ్చి మా అందరితో జాయిన్ అయ్యేసి ప్రోగ్రామ్స్ అన్ని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.